అందరికీ నమస్కారం। ఈరోజు యానాది మహానాడు ఆధ్వర్యంలో రేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి యానాది మహానాడు ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది। ఈరోజు రేపటి రోజున 20వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యానాదులు అందరూ కలిసి 79 సంఘాలకి అతీతంగా యానాది మహానాడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే రేపల్లి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యానాదులంతా కూడా యానాదుల ఆత్మీయ సమావేశానికి కదిలి రావటం జరుగుతూ ఉంది। మరియు ఈరోజు రేపటి రోజున జరగబోయేటటువంటి కార్యక్రమానికి ఈరోజు సన్నాహక కార్యక్రమం ఏర్పాటు జరిగింది। మరియు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల 10 నెలలు గడిచి ఎలక్షన్ సమయానికి వచ్చేసాం। ఈ రాష్ట్రంలో యానాదులు మరి తీర ప్రాంతంలో 8 ఉమ్మడి జిల్లాల్లో 10 లక్షల మంది జనాభా పైచులకు ఉండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఆయన నాయకత్వాన్ని వణికిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఈ రాష్ట్రంలో 3600 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది। ఈ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల విచ్చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది యానాదులు నాయకులు యానాది నాయకులు ఆయన్ని కలిసి సంఘీభావం తెలియజేసిన సందర్భంగా ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి యానాదుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నాడు। మరియు అదే కార్పొరేషన్ ద్వారా 50,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇస్తానన్నాడు। ఈ రాష్ట్రంలో చట్టసభలలో ఇంతవరకు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఈ రాష్ట్రంలో ఒక యానాది నాయకుడు లేడైనటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని చట్టసభల్లో కూర్చోబెడతానని చెప్పి 3 హామీలు ఇవ్వటం జరిగింది। నేటికి 5 సంవత్సరాల పరిపాలన గెలిచి మరలా ఎలక్షన్ సమయం వచ్చేసింది। కానీ ఈ రాష్ట్రంలో యానాదులు సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి పరంగా ఎక్కడో కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేయకుండా వీరిని రాజకీయంగా ప్రోత్సహించకుండా సామాజికంగా గతంలో తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి 16 సంక్షేమ పథకాలని రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సామాజిక వర్గాలకి ఉపకులాలకి చాలా మోసం చేసినటువంటి పరిపాలన ఈరోజు స్వయంగా 5 ఏళ్లలో మేము చూసాం। కాబట్టి ఈ రాష్ట్రంలో యానాదుల ఉనికి, యానాదుల గుర్తింపు, యానాదులకు అందాల్సినటువంటి ఫలాలు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందని చెప్పి మేమంతా కూడా ఐక్యంగా కలిసి పనిచేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడో కూడా అమలు చేయకుండా మాట మడమ తప్పనని చెప్పినటువంటి ఈ పెద్ద నాయకుడు ఈ రోజు ఎక్కడ ఉన్నాడని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం। అసలు ఈ రాష్ట్రంలో యానాదుల ఓట్లు అడిగే నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదనే మేము చెబుతూ ఉన్నాం। కాబట్టి రాష్ట్రంలో మూకుమ్మడిగా ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవటమే ఏకైక లక్ష్యంగా ఈ రేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి యానాది మహానాడు నాయకులంతా కూడా ఏకపక్షంగా కలిసి పనిచేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా ఇప్పటికీ ఒక ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి నెల్లూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటన చేసినప్పుడు మరలా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి కాలం నుంచి ఇప్పటి వరకు యానాదులు అండగా ఉన్నారు, ఖచ్చితంగా ఈ వర్గాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద నా పార్టీ మీద ఉందని చెప్పి అనేకమైనటువంటి సందర్భాల్లో మాట్లాడాడు। అలానే యానాది కార్పొరేషన్ నేను రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది। అలానే ఈ రాష్ట్రంలో యానాదులు అనేవారు ఎక్కువగా మత్స్యకార వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలో మరియు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు విధ్వంసంపై జరిగినటువంటి కార్యక్రమంలో నెల్లూరులో మరలా P4 ప్రాజెక్టు భాగంగా యానాదులకి మరింత మేలు చేసే విధంగా ఒక ప్రణాళిక కూడా మేము రచిస్తూ ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆ కార్యక్రమంలో చెప్పడం జరిగింది। ఈ విధంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి పరంగా ఈ రాష్ట్రంలో కాలనీల పరంగా మౌలిక సదుపాయాల కల్పనలో కూడా గతంలో చేసినటువంటి
పనులే తప్ప ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ కూడా ఒక్క నయా పైసా పని కూడా జరగలేదని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యానాదులు అంతా కూడా రేపు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసి మరలా ఈ నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ గారికి యానాదుల మద్దతు సంపూర్ణంగా ఉందని చెప్పి తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.